ఒక దేవుడిపైనే దొంగతనం ముద్రపడితే ద్వారక నగరమంతా వినిపిస్తున్న ఒకే మాట, కృష్ణుడు దొంగ, సమంతకమణి. సూర్యుడు ఇచ్చిన వరం. కాని ఆ మెరుపు వెనుక ఒక భయంకరమైన శాపం దాగి ఉంది. సత్రాజిత్తు కృష్ణుడిని కించపరచడానికి అబద్ధమాడాడు. ఆ నింద కృష్ణుడి కీర్తిని తాకింది. తన గౌరవం కోసం కృష్ణుడు బయలుదేరాడు. రక్తపు గుర్తులను వెతుకుతూ కీకారణ్యంలోకి అడుగుపెట్టాడు. అక్కడొక సింహం చచ్చపడి ఉంది. కాని మణి లేదు. వేటగాడే ఇక్కడ వేటాడబడ్డాడు. చీకటి గుహ, అక్కడొక చిన్న బిడ్డ ఆ మణితో ఆడుకుంటున్నాడు. మృత్యువు అక్కడే పొంచి ఉంది. జాంబవంతుడు, త్రేతాయుగపు మహావీరుడు. కృష్ణుడికి, ఆయనకు మధ్య ఘోర యుద్ధం మొదలైంది. ఒక రోజు కాదు, ఏకంగా 28 రోజులు గడిచాయి. కృష్ణుడు అనలేదు, జాంబవంతుడు లొంగలేదు. అప్పుడు జాంబవంతుడు గుర్తించాడు, వచ్చింది సామాన్యుడు కాదు, తన ఆరాధ్య దైవం శ్రీరాముడేనని. మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా కృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. కృష్ణుడు తిరిగొచ్చాడు. నింద తొలగిపోయింది. నిజం గెలిచింది. ద్వారక మొత్తం ఆయన పాదాలకు మొక్కింది. లోకం మీపై నిందలు వేయవచ్చు, కాని గుర్తుంచుకో, నిజానికి సాక్ష్యం అక్కర్లేదు. ధైర్యం ఉంటే చాలు. మరి నీవు సిద్ధమా? ఒక దేవుడిపైనే దొంగతనం ముద్ర